సిఐటి అనుబంధంతో మేము ఈ సమ్మె చేయడం జరిగింది. ఇప్పటికి సమ్మె చేయబట్టి 6 రోజులు జరిగింది. 6 రోజుల నుంచి మాకు ఏ స్పందన లేదు. ఇంతవరకు ఏ స్పందన కరెక్ట్ అయిన స్పందన చెప్పకుండానే మమ్మల్ని రోడ్ల పాలే చేసిండారని ఈరోజు మేము ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ ఆందోళన వెంటనే వాళ్ళు పరిష్కరించకపోతే మేము రేపటి నుంచి కానీ మన్నాటి నుంచి కానీ రాబోయే కాలంలో తీవ్రంగా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండం. దీంట్లో ఎంత మాత్రమైనా కానీ మేము తగ్గేదే ఉండదు. మీరు వెనకమ్మడే మా చర్చలలో పాల్గొని ఆదిమల్ల సురేష్ గారు సార్, సీఎం సార్ గారు, మీరు మా చర్చలు మా నాయకులు ఎన్ని డిమాండ్లు అయితే పెట్టారో అన్ని డిమాండ్లు కరెక్ట్గా మీరు పరిష్కరించుతారని రాబోయే కొత్త సంవత్సరం రేపే కొత్త సంవత్సరంలోనైనా మాకు కొత్త వెలుగును ఇస్తారని మేము మరీ కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. వ్యాప్తంగా గత 6 రోజులుగా మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం చేతగాక బెదిరింపులకి దౌర్జన్యాలకి పాల్పడుతూ ఉన్నది. మేము ఒకటే ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం, సమస్యలు పరిష్కరించి పోరాటాన్ని విరమించజేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అలా కాకుండా నిర్బంధం ద్వారా, అణచివేయటం ద్వారా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటం ద్వారా ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే మాత్రం మరింత పెద్ద ఎత్తున ఈ ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకుంటుంది. సీఎం గారు చెప్పినటువంటి మాట ప్రకారం మున్సిపల్ కార్మికులని కాళ్ళు గడగటం కాదు కావాల్సింది, ఖాళీ కడుపులతో ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులని కడుపు నిండా అన్నం పెట్టేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి తీసుకొస్తారని చెప్పి మున్సిపల్ కార్మికులు ఆశించారు. కానీ వాస్తవానికి భిన్నంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహార తీరు కనిపిస్తూ ఉంది. అందుకే ఒకటే చెప్పదలుచుకున్నాం, 2024లో మీరు శాంతియుతంగా పోరాటం చేస్తున్నటువంటి కార్మికులని విరమింపజేసేటువంటి ప్రయత్నం చేయకపోతే ఆ తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పే రోజులు త్వరలో దగ్గరగా ఉన్నాయి. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు 6వ రోజుకు చేరుకున్నది. అందులో భాగంగానే కడప నగరంలో కూడా అర్ధనగ్న ప్రదర్శనతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు ఏదైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో మున్సిపల్ కార్మికులను ఈరోజు నడి రోడ్లో అర్ధనగ్నంగా నిలబెట్టినమనే దానికి నిదర్శనంగానే ఈరోజు చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ శాఖ మంత్రి కానీ మున్సిపల్గా రంగంలో పనిచేసే కార్మికుల మధ్య వైరుధ్యాన్ని శత్రుత్వాన్ని పెంచే విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు శానిటేషన్ కార్మికులు ఒక రకంగా, ఇంజనీరింగ్ కార్మికులు ఒక రకంగా, క్లాబుకు సంబంధించిన కార్మికులు ఇంకొక రకంగా, అలాగే కోవిడ్ కార్మికులకు సంబంధించిన ఇంకొక రకంగా ఈరోజు పలు రకాలుగా విభజించు పాలించు అనే సిద్ధాంతానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్ఫూర్తినిస్తుంది. అందులో భాగంగానే ఈ మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు చూస్తే అర్థమవుతుంది. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ శాఖ మంత్రికి కానీ ఒక్కడే చెప్పదలుచుకున్నాం, ఏ రంగంలో అయినా సరే ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు అందరికీ ఒకే రకమైన జీవో ఉంటుంది, ఒకే రకమైన వేతనం ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రకమైన వేతనం లేదు,